హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గోబీని బాగా శుభ్రంగా కడిగి పురుగులు లేకుండా చూసుకొని కడుక్కోవాలండి. కడిగి దీన్ని గ్రేట్ చేసుకోవాలి. కొబ్బరి గీర ఉంటుంది కదా, దాంతో గ్రేట్ చేసుకోవాలి. మనం చేసేది గోబీ పరాటా. దీనికి పచ్చిమిరపకాయలు ఒక 3, కొత్తిమీర పుష్కలంగా తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర, జీలకర్ర కూడా కొంచెం ఎక్కువనే తీసుకోండి. దీంట్లో కలర్ పర్పస్ పసుపు వేస్తున్నాను. కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ఆప్షనల్. మిర్చి వేసాను కదా, కొంచెం కారం కూడా వేస్తున్నాను. మేము ఏంటంటే కొంచెం స్పైసీ తింటాము. వద్దనుకునే వాళ్ళు పచ్చిమిర్చితో సరిపెట్టుకోండి, కావాలనుకునే వాళ్ళు కారం యాడ్ చేసుకోండి. దీంట్లో జీలకర్ర కొంచెం దంచి కూడా వేసుకోవచ్చు, నేను అలాగే వేసాను. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోగానే గోబీలో వాటర్ వస్తుంది. యాక్చువల్లీ మనం గోబీ ఇప్పుడు వాటర్ వస్తుంది అనమాట. కొంచెం పిండి తీసుకోవాలి. గోబీని గ్రేట్ చేశాక కొంచెం గట్టిగా పిండుకోవాలి, రసం తీసేసుకోవాలి. ఎందుకంటే పరాటాలో పెట్టినప్పుడు పరాటా మొత్తం విచ్చుకుపోతుంది. అందుకనే ఇదండి, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు వచ్చేసి ఇందులో ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అండి, పులుపుదనం వస్తుంది చపాతీలో. కొంచెం అల్లం అండి, చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. అల్లాన్ని వేసేస్తున్నాను ఇందులో. కొంచెం ధనియా ఇలా వేసాను, టేస్ట్ బాగా వస్తుందని వేసాను. కావాలంటే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవచ్చు మీరు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇదండి గోబీ మనం మిశ్రమం రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది గోబీ మిశ్రమం. మనకు వచ్చేసి గోబీ మిశ్రమం ఇలా రెడీ అయిపోయింది. ఒకసారి కావాలంటే మేము పైకి ఇలా టేస్ట్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, సాల్ట్ గిల్లు సరిపోయిందా లేదా. నాకు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేను చపాతీ పిండి ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. ఆల్రెడీ తడిపి కొద్దిసేపు పక్క పెట్టేసుకున్నాను, మెత్తగా అయింది. ఇప్పుడు మనం దీన్ని పరాటా చేసుకోవచ్చు అండి. మిశ్రమం రెడీ అయిపోయిందండి. అయితే ఇప్పుడు మనము గోబీ గ్రేట్ చేసింది ఇవన్నీ కలిపేసాం కదా, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. మనం నిమ్మకాయ రసం వేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఇందులో జ్యూస్ లాగా వచ్చి అది బయటకు వచ్చేస్తుంది. అందుకని ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేశాను. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది ముల్లంగి అండి. ముల్లంగి అంటే రాడిష్ అనమాట. దీన్ని బాగా గ్రేట్ చేసుకొని 2 ముల్లంగీలు అనమాట మొత్తం గ్రేట్ చేసుకొని ఇందులో కలిపేస్తున్నాను. పంజాబీ వాళ్ళు వచ్చేసి ఇలా కూడా చేస్తారు. ఎక్కువ పరాటాస్ తింటారు పంజాబీ వాళ్ళు. సో గోబీ పరాటా, ఆలు పరాటా, మూలి పరాటా, ఇట్లాంటి అన్ని పరాటాస్ తింటారు. దీని కాంబినేషన్ వాళ్ళు పెరుగుతో తింటారు. కొంత చిన్నపిల్లలు అయితే టమాటో సాస్ మైనీస్తో తింటారు. పెద్దవాళ్ళు అయితే పెరుగుతో తింటారు. ఎలా ఉంటుంది అనమాట ఇది. ఇది ముల్లంగిని కూడా నీళ్ళు బాగా పిండుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది. వేడిగా తినండి, బటర్ వేసి కాల్వండి, చాలా బాగుంటుంది. ముద్ద తీసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకి ఎంత కావాలంత గోబీ ఇలా ఇందులో స్టఫ్ చేసుకోవాలండి. మిశ్రమం అనేది ఎక్కువనే ఉండేటట్టు చూసుకొని మెల్లగా కవరప్ చేసుకోవాలి మనము. ఇలా చూసుకొని క్లోజ్ చేసుకోండి. ఎక్సెస్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఆల్రెడీ ప్యాన్ హీట్ అండి. ఎక్కువ ప్రెస్ చేస్తే మనకు అందులోకి మిశ్రమం బయటకు వచ్చేస్తుంది. నెమ్మదిగా చేసుకోవాలి, మళ్ళీ లావు ఉండకుండా చూసుకోవాలి. అలా చూడండి, ఇలా ఓపెన్ అయిపోతుంటుంది, అందుకని జాగ్రత్తగా. పరాటా ఇలా రెడీ అయిందండి మనది. చూడండి, ఇక్కడ గ్యాప్స్ వచ్చింది కదా, అలా అనమాట ఓపెన్ అయిపోతుంది. ఇంకో సీక్రెట్ టిప్ ఏంటంటే, మీరు ఇది ఇందులో గ్రేట్ చేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ కలిపిన తర్వాత ఎక్కువసేపు లీవ్ చేయకండి. ఎందుకంటే సాల్ట్ అనేది మళ్ళీ వాటర్ వదులుతుంది. వదిలినప్పుడు మనం పిండిలో పెట్టి చేసేటప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఆ వాటర్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది, రోటీ సరిగా రాదు. అందుకని మనం కలుపుకోగానే వెంటనే చేసుకోండి. ప్యాన్ పైన బటర్ వేసానండి.
రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ప్లేస్ చేయాలి. బాగా కాల్చుకోవాలంటే. చూడండి అవుతుంది. ఒకవేళ మీరు బటర్ ఎవరికైనా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసి ఆయిల్ వేసి చేసుకోవచ్చు. బటర్ బదులు నెయ్యితో తినే వాళ్ళు నెయ్యి కూడా చేసుకోవచ్చు అండి. ఏదైనా అండి, ఇదేంటంటే ఆయిల్ కంటే ఇవన్నీ టేస్ట్ ఉంటుంది. బటర్ కానీ నెయ్యి కానీ మోర్ టేస్ట్ వస్తుంది పరాటాకి, అంతే. ఆయిల్ బటర్ వేడి చేస్తుంది. చూడండి లాట్స్ ఆఫ్ బటర్ వేసాను. పరాటా రెడీ. ఇదో అన్ని సైడ్లో బాగా కాల్చుకున్నాను. ఇదో యమ్మీ యమ్మీ పరాటా రెడీ.